అన్నీ ఇక్కడ స్టోర్ చేసేవాళ్ళు. 1356th ఇయర్ శిలా శాసనములు. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ గండికోట. సో ఇవాళ అయితే కనుక ఇప్పుడే లేచాను అండ్ ఇప్పుడే చూస్తే టైం అయితే కనుక 6:10 అయింది. 6:30కి అనుకుంటా అలా అవుతుంది అనుకుంటా సన్ రైజ్. సో చూద్దాం. సో ఇప్పుడైతే వెళ్తున్నాను. సో రోడ్ల మీద అయితే ఎవ్వరు లేరు. వ్యూ పాయింట్ దగ్గర ఉంటారు అనుకుంటా, ఇలా ఉంటారు. సన్ రైజ్ అయితే అవుతుంది, బట్ కాకపోతే మా సూర్యుడు ఇంకా రాలేదు. అలా వస్తున్నాడు ఇంకా మెల్లగా. ఇప్పటికే టైం ఆల్మోస్ట్ 6:45 అయింది. రేస్ అయితే కనిపిస్తున్నాయి కానీ కొంచెం లైట్గా మబ్బులు ఉన్నాయి, అందుకని కనిపించట్లేదు. మొత్తానికి అయితే సూర్యుడు వచ్చాడు, మబ్బులు వచ్చేసాయి ఫుల్గా. బట్ కాకపోతే ఆల్మోస్ట్ కొంచెం పైకి వచ్చేసాడు. ఒకసారి రూమ్కి వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అయిపోయి అండ్ మళ్ళీ ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి, మిగతా ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేసేస్తా. సో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. నిన్న నేను ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది కదా, సో ఇంకా చీకటి పడిపోయింది. వెళ్ళేటప్పుడు చూసారు కదా, లైక్ ఏం కనిపించలేదు నాకు. ఫ్రెష్ అయ్యాను. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. జమ్మలమడుగు నుంచి అయితే నార్మల్ డేస్లో అయితే కనుక బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే నేను రావడం అనేది నిన్న సండే అవడం వల్ల బస్సెస్ అనేవి లైక్ ఆ రూట్లో ఒక స్కూల్ ఉందంట. సో ఆ స్కూల్ కోసం అని చెప్పి బస్సులు అయితే ఉంటాయి. బస్సులు కానీ లైక్ ఆటోలు కూడా షేర్ అయితే ఉంటుంది. నార్మల్గా రూమ్ అయితే కనుక 1500 to 2000 అలా ఉంటాయి. 2500 కూడా ఉంటుంది. కొంచెం లోపల అయితే కనుక తగ్గుతుంది. ఇది సీజన్ కాబట్టి ఇంకా మనం ఏం చేయాలి. నార్మల్ సమ్మర్ అట్లా వస్తే కనుక 300, 500 కూడా ఇస్తారంట వీళ్ళే. సో వాళ్ళకి అప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళినప్పుడైతే ఇంకా ఏదో ఒక రకమైన ఆటోలు అయితే ఉంటాయంట. సో ఆ ప్రాబ్లం లేదన్నాడు. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేశాను. సో ఇక్కడ మనకి కోట దగ్గరకు వచ్చేటప్పటికి మనకి అన్ని టిఫిన్ సెంటర్స్ అండ్ వాళ్ళ దగ్గర టీస్ ఉంటాయి, బట్ అన్ని వెరైటీస్ ఏమి ఉండవు. అండ్ హోటల్ అయితే కనుక కొంచెం మంచిది అంటే ఒకటే ఉంది. నిన్న నైట్ వెళ్ళాం కదా, సో అదొకటే కొంచెం పెద్దదే అండ్ ప్రైజెస్ కూడా కొంచెం బాగా హైలోనే ఉన్నాయి. సో టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అలా ఉంటుంది రేట్స్. ఇప్పుడైతే మళ్ళీ నేను కోట లోపలికి వెళ్తున్నాను. నిన్న నేను చూపించా కదా, సో అదే ఎంట్రీలో నుంచి లోపలికి వెళ్తే మనకి ఉన్న అన్ని అట్రాక్షన్స్ మాక్సిమం అన్ని కోట లోపలే ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క రోడ్లో మనకి ఎవ్రీథింగ్ మనకి మార్కింగ్ అనేది ఉంటుంది. సో అగైన్ చార్మినార్, ఇలాగే స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఇక్కడ చూసారు కదా మనకి ఇట్లా బోర్డ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ మార్కింగ్ ఉంటుంది. సో చూసుకుంటూ వెళ్ళిపోవడమే. నేను చూసాం కదా జైలు, ఇప్పుడు మాధవరాయ స్వామి టెంపుల్. అలా 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 నడుచుకుంటూ వెళ్ళడమే. సో వెళ్ళే దారిలో ఇక్కడ ఏదో ఒకటి కోనేరు సంథింగ్ అలా ఉంది, కానీ ఏంటో అర్థం కావట్లేదు. నీళ్ళు ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి వస్తే దారి కూడా ఉంది. సో ఇది ఏంటి అనేది తెలీదు. సో దాని పక్క నుంచి ఇలా వెళ్ళాలి. ఎస్, ఇది కోనేరే అనుకుంటా. ఇదివరకు ఇక్కడ నుంచి స్టెప్స్ ఉండేవి, కింద ఉన్నాయి కదా రాళ్ళు, అలా కిందకి వెళ్ళేవాళ్ళేమో. గుడి కోనేరు అనుకుంటా. అదే ఇక్కడ కూడా ఉంది సేమ్. ఇది పెద్ద, ఇది కూడా కోనేరులానే ఉంది. సో చూసారా, నీళ్ళు ఉన్నాయి ఫుల్గా. స్టిల్ ఈ వాటర్ వాడుతున్నారు. ఈ టెంపుల్ని అయితే మాక్సిమం మనం చాలా ఫిలిమ్స్లో చూసే ఉంటాం. గోపురం ఒకటి ఎక్కువగా వాడతారు.
అండ్ ఈ టెంపుల్ని అయితే మనం సాహసం ఫిలింలో చూసాం ఇది. సో మనం ఇట్లా లోపలికి వస్తే ఇక్కడ ఒక బాగుంటుంది, బట్ లేదు, అలా లోపలికి వెళ్ళిపోవడం. అండ్ ఇక్కడ మనకి అక్కడ అమ్మవారు ఉన్నట్టుగా చూపిస్తారు, హింగ్లాజ్ దేవి అమ్మవారు. ఇక్కడ మనకి ఏంటంటే లోపల ఏం విగ్రహాలు అయితే ఏం లేవు, బట్ మొత్తం గుడి మాన్యుమెంట్ మాత్రం సేమ్ అంతే ఉంది. మరి లోపల దేవుళ్ళు ఎందుకు లేరు, లైక్ ఎందుకు ఏంటి అనేది ఒకసారి ఇక్కడ లోకల్ ఊర్లో వాళ్ళని కనుక్కోవాలి. ఇక్కడ గుడిలో కాకపోతే ఎవరు లేరు. సో ఇది మొత్తం ఆర్కియలాజికల్ వాళ్ళ అండర్లో అయితే ఉంది. రిఫరెన్స్ కోసం మూవీలో నుంచి ఒక పిక్చర్ కూడా పెడతాను. సో ఇక్కడ నుంచి మనం ఈ యాంగిల్లో ఒక కెమెరా ఉంటుంది. సో ఇక్కడైతే కనుక కత్తుల బావి ఉంటుంది. నిన్న అన్నయ్య వాళ్ళు అయితే మనకి కలిశారు కదా డిన్నర్ అప్పుడు. సో అన్నయ్య వాళ్ళు అయితే వెనకాల ఉన్నారు కదా, యా కనిపిస్తున్నారు, వాళ్ళు వెనకాల ఉన్నారు. సో ఇప్పటిదాకా అందరం కలిసి మంచిగా ఫోటోలు దిగాం. అండ్ ఇప్పుడైతే గుర్తొచ్చింది ఇంకో ఫిలిం, పొలిమేర చూసాం కదా, పొలిమేర 1 and 2. ఆ టెంపుల్లో అక్కడ మనకి ఆ మూవీలో కూడా టెంపుల్ సీన్స్ మొత్తం ఇక్కడే అనుకుంటా. సో ఆ గేట్ని చూస్తే నాకు గుర్తొచ్చింది ఒక్కసారిగా. ఇది మనకు వచ్చేటప్పుడు కొంచెం లోపలికి ఉంటుంది టెంపుల్. బైక్ ఉంటే కనుక మ్యాక్సిమం మీరు గండికోట మొత్తం తిరిగేయచ్చు. అండ్ జమ్మలమడుగులో కూడా నాకు ఎక్కడ బైక్ రెంటల్స్ కానీ ఏం లేవు. అలానే లోపలికి వస్తే మనం నిన్న వచ్చాం కదా వ్యూ పాయింట్కి, అదే జుమ్మా మసీద్. మనం వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడు అయితే జుమ్మా మాస్కి కనిపిస్తుంది ఫస్ట్. ఇక్కడైతే ఒక గేట్ ఉంది. సో పైకి అయితే వెళ్ళొచ్చు, బట్ క్లోజ్ చేసేసారు. చుట్టూ ఇలా ఉంటుంది కమాండ్స్ లాగా. మనకి మాస్ గేట్లో నుంచి గ్రానరీ ఉంటుంది. సో ధాన్యాగారం, లైక్ అప్పట్లో వచ్చిన రైస్ అవన్నీ పంట పొలాలు వస్తాయి కదా, అవన్నీ ఇక్కడ స్టోర్ చేసేవాళ్ళు. బట్ క్లోజ్ చేసేసి ఉంది. ధాన్యం పండేవి కదా, సో ధాన్యం కానివ్వండి ఏవైనా రకమైన ఫుడ్ ఐటమ్స్ ఏవైతే పండుతాయో అవన్నీ స్టోర్ చేయడానికి, సో ఇట్లా కోట లోపల అయితే కనుక మంచిగా అట్లా స్టోర్ చేసేవాళ్ళు. సో అదే అది గ్రానరీ, ధాన్యాగారం అంటారు. అండ్ అదైతే లోపలికైతే ఏమి ఉండదు ఎంట్రీ, డోర్స్ లాక్లో ఉన్నాయి, బట్ బయట నుంచి చూడడమే. సో సింబాలిక్గా మనకి అది ఒక పెద్ద, మనకి ఇప్పుడు గోడౌన్స్ అంటున్నాం కదా, సో అలానే ఉంటుంది. ఇప్పుడైతే రంగనాయకులమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నా. సో ఇవన్నీ మనకి టువర్డ్స్ ఇప్పుడు స్ట్రైట్ వెళ్తే కనుక వ్యూ పాయింట్, మళ్ళీ లెఫ్ట్ అన్నీ మనకి కనిపిస్తూనే ఉంటాయి. రంగనాయకుల టెంపుల్. సేమ్ హియర్ మనకి టెంపుల్ ఉన్నట్టుగా ఉంటుంది కానీ టెంపుల్ లోపల ఎవరు లేరు. సో ఇక్కడైతే నాకు తెలిసి ధ్వజస్తంభం ఉండేది తెలుస్తుంది, అటు ఇటు మెట్లు ధ్వజస్తంభం. సో మెయిన్ టెంపుల్ లోపల. సో చూసారు కదా, ఇదంతా ఆల్మోస్ట్ డ్యామేజ్ అవడానికి వచ్చింది. రంగనాయకుల స్వామి టెంపుల్ అయితే కనుక లోపల చూసాను. సో ఇప్పుడు మీకు చూపించా కదా, ఏమీ ఐడల్స్ ఏం లేవు. వేరే ఒక సార్ పరిచయం అయితే చెప్పారు, లైక్ ఇక్కడ ఆయన టీచర్గా రిటైర్ అయ్యారంట కింద జమ్మలమడుగులో. సో సార్కి ఐడియా ఉంటుంది కదా అని చెప్పి అడిగాను జస్ట్ ఏంటి హిస్టరీ అని. సో సార్ చెప్పడం ఏంటంటే లైక్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఇది మొత్తం కోటగా ఉండేది మొత్తం.
యుద్ధాలు జరగడం వల్ల ముఘల్స్ వాళ్ళు వచ్చి యుద్ధంలో చేసి, సో అప్పుడైతే కనుక ఇది వాళ్ళు తీసుకొని ఫస్ట్లో బాగానే ఉండేదంట. తర్వాత మనకి ఇక్కడ ఇప్పుడు ఇందాక మీకు జుమ్మా మసీద్ ఏదైతే చూపించాను, అక్కడ ఇదివరకు శివాలయం ఉండేదంట. డెమాలిష్ చేసేసి మళ్ళీ మసీద్ని అయితే అక్కడ కట్టుకున్నారు. అండ్ అలాగే ఇంకొక ఇది ఏంటంటే లైక్ మాధవరాయ స్వామి టెంపుల్ ఇందాక వెళ్ళాం కదా, ఆ టెంపుల్ అయితే స్వామి అయితే కనుక లైక్ వీళ్ళు చేసే పనులు నచ్చక లైక్ వెళ్ళిపోయారు అని అంటారంట. రంగనాయకుల స్వామి టెంపుల్ని కూడా లైక్ డెమాలిష్ చేశారు. మొత్తం ఆల్మోస్ట్ లోపలంతా మెయిన్ అన్ని డ్యామేజ్ అయిపోయినాయి, ఏదో అట్లా లైక్ అలా ఉంది. అండ్ కోట కూడా ఆల్మోస్ట్ చాలా పెద్దదంట, అది కూడా లైక్ మొత్తం కూల్చేసి మొత్తం అట్లా ఏదో అలా కొంచెం పార్ట్స్గా ఉంటుంది. అండ్ అలాగే మసీద్ వెనక వైపు రాణి కీ మహల్ అని కూడా ఉందంట, రాణి మహల్ అని రాజుగారిది కూడా, అది కూడా డెమాలిష్ చేశారంట. సో అక్కడికి వెళ్తాను. సో ఇది మాస్క్ కదా, ఇంకా 2 మహల్స్ ఉన్నాయి. లైక్ అది ఒక రాణి మహల్ అను తాలిం ఖానా గన్ ఫౌండరీ, మొత్తం ఇక్కడ 3 ప్లేసెస్ ఉన్నాయి. బట్ అన్ని డెమాలిష్ అయితే అయిపోయాయంట. సో ఇది రాణి మహల్ నది వైపు ప్రవేశ ద్వారం అంట, గన్ ఫౌండరీ చూసారా. సో ఏం లేదు, మొత్తం డెమాలిష్ చేసేసారు. ఇదేదో ఒక కట్టడం అయితే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, బట్ అక్కడ ఏం లేదంట. ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి రాణి మహల్, తాలిం ఖానా అండ్ గన్ ఫౌండరీ, ఈ 3 అయితే కనుక డెమాలిష్ అయిపోయినాయి. లైక్ వెళ్ళే రూట్ కూడా లేదు, అండ్ అసలు బిల్డింగ్స్ కూడా ఏం లేవు, ఏదో ఒకటి అలా ఉంటుంది. సో ఇంకా మనం చూసేవైతే కనుక ఇవే మాధవరాయ స్వామి టెంపుల్, జుమ్మా మసీద్ అండ్ గ్రానరీ, తర్వాత అయితే వ్యూ పాయింట్ అండ్ రంగనాయకుల స్వామి టెంపుల్. సో ఇవైతే కనుక మనం చూడొచ్చు. కాంపౌండ్ వాళ్ళు చూసాం కదా, దాని పైకి వచ్చాను, ఏముందా అని క్యూరియాసిటీ తెచ్చింది. సో మొత్తం ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది. లైక్ ఇక్కడ నుంచి సెక్యూరిటీ చేసేవాళ్ళు ఉంటారు అంతే, ఏం లేదు. కానీ ఇంత పెద్ద వాల్ అనేది చూడండి, అసలు ఇదే ఒక పెద్ద ఫ్లోర్లో ఉంది. స్టెప్స్ ఉన్నాయి, సో అందుకని వచ్చాను. సో ఇదే అసలు చూసారుగా ఎంత పెద్దగా ఉందో. సో ఇదంతా కింద మన సైడ్ నుంచి చూస్తే ఒక వాల్ అంతే, జస్ట్ మనకి ఇట్లా వస్తాం నడుచుకుంటూ ఇందాక వెళ్ళాం కదా, పైకి చూపించా కదా, చూడండి ఇక్కడి నుంచి ఇదంతా వాల్ అంతే, జస్ట్ వాల్. పైకి చూస్తే అసలు ఒక 100 మంది నుంచోవచ్చు కూడా. కానీ అప్పట్లోనే ఇంత పకడ్బందీగా కట్టారు. చూడండి ఇటు కూడా స్టెప్స్ ఉండేవనుకుంటా, బట్ క్లోజ్ చేసేసారు. అమ్మవారి టెంపుల్ అయితే ఉంది, సో ఏ అమ్మవారు అని తెలీదు. ఓకే సారీ, ఆంజనేయ స్వామి ఉన్నారు. సో ఆంజనేయ స్వామి అయితే ఎంట్రన్స్. చూస్తే మనకి, సో ఇప్పుడు మనం ఇట్లా బయటకు వచ్చాం కదా, చూసారు కదా. సో ఇలా బయటకు వచ్చాక ఇప్పుడైతే ఇలా ఉంది రోడ్డు, బట్ కాకపోతే ఇక్కడ చూసుకుంటే, సో ఇదివరకు ఇట్లా ఉండేది ఎంట్రన్స్, ఈ రకంగా ఇట్లా వెళ్ళాలి. సో ఇది లైక్ ఒక 3 చెక్ పాయింట్స్ లాగా పెట్టారు. అండ్ ఆ ఎంట్రన్స్లో నుంచి వస్తే ఈ సైడ్స్ అటు ఇటు సైనికులు ఉంటారు. అండ్ ఇక్కడ నుంచి అయితే బయటికి కానీ లోపలికి కానీ వెళ్ళేది. బట్ ఇప్పుడు అది కూడా డ్యామేజ్ అయింది కాబట్టి ఇటువైపు సపరేట్గా ఇటువైపు పెట్టారు. ఈ లోపలికి వెళ్తే కనుక మనకి అడ్వెంచర్స్ ఉన్నాయి. అండ్ అడ్వెంచర్స్ లైక్ బోటింగ్ ఒకటి, జిప్ లైన్ ఒకటి ఉంది, అండ్ వేరే ఇంకేదో ఒక వ్యూ పాయింట్ ఉంది. నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పి నేను వెళ్ళట్లేదు. ఇప్పుడైతే మళ్ళీ రూమ్కి వెళ్తున్నా. రూమ్ అయితే వెకేట్ చేసేసా. సో నడుచుకుంటే అయితే మెయిన్ రోడ్ మీదకి వస్తున్నా. వెళ్ళడమే పెద్ద టాస్క్, ఎందుకంటే మనకి ఏం వెహికల్స్ అంత ఉండవు. సో ఏది కనిపిస్తుంది ఎక్కేయడమే. పైకి వచ్చేవి ఖాళీగా వెళ్తాయి, లేదంటే ఎవరైనా వెళ్తారు కాబట్టి సో వాళ్ళ దాంట్లో ఎక్కి వెళ్ళాలి. ఈవెన్ ఆటోస్ అయినా. సో ఇప్పుడు ఏదో ఒక వెహికల్ వస్తే ఇంకా అది ఎక్కి కిందకి వెళ్తే జమ్మలమడికి వెళ్తే అక్కడ బ్యాగ్ కలెక్ట్ చేసుకోవాలి. నేను ఇచ్చా కదా బ్యాగ్, సో ఆ బ్యాగ్ కలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఏం చేయాలి. ఇంకా ఆటో వెళ్తుంటే నన్ను చూసి ఆగాడు, ఇంకా ఫాస్ట్గా ఎక్కేసా. వ్యూ చూడండి ఎంత బాగుందో, లిటరల్లీ అసలు భలే ఉంది. జమ్మలమడికి వచ్చాక ఆటో ఉన్న ప్రొద్దుటూరు వెళ్తున్నా వస్తారా అంటే సేమ్ బస్ ఛార్జ్ అన్నాడు. ఇంకా ఎక్కేసా. నా బ్యాగ్స్ కూడా కలెక్ట్ చేసేసుకున్నా. బ్రిడ్జ్ చూస్తే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు, ఇంకా కొంచెం వర్క్స్ ఉన్నాయి, జరుగుతున్నాయి. ప్రొద్దుటూరు నుంచి కడపకి ఎక్స్ప్రెస్ బస్ అయితే దొరికింది, ఎక్కాను. 100 రూపీస్ ఛార్జ్ చేశారు. టోటల్ 54 కిలోమీటర్స్.
ప్రొద్దుటూరు సిటీ అవుట్స్కట్స్ కి రాగానే హైవే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చాలా డైవర్షన్స్ అండ్ ఆల్సో ఫుల్ ట్రాఫిక్ ఉంది. బస్ దిగాను అండ్ బస్ స్టాండ్ బయటకి వచ్చి డార్మెటరీకి అయితే వెళ్తున్నా. సో ఇది సంధ్యా సర్కిల్ అంట, అక్కడ డార్మెటరీస్ ఉన్నాయి. డార్మెటరీ తీసుకున్నాను, ఇవి నా డార్మెటరీ అని. లైక్ కొంచెం బస్ స్టాండ్ సర్కిల్, ఒక సంధ్యా సర్కిల్ అన్న కదా, అక్కడ నుంచి కొంచెం స్ట్రైట్గా ఒక చిన్న రోడ్లోకి వస్తే ఉంది. సో డార్మెటరీ అయితే 300 తీసుకున్నారు పర్ డేకి అండ్ 200 అయితే డిపాజిట్. మళ్ళీ బస్ స్టాండ్ వెళ్ళి ఒంటిమిట్ట వెళ్దాం అనుకుంటున్నా. బస్ అయితే ఎక్కేసా, ఫుల్ రష్ ఉంది. కడప నుంచి ఒంటిమిట్టకి 25 కిలోమీటర్స్, హాఫ్ అన్ అవర్ జర్నీ అండ్ ఛార్జ్ అయితే 40 రూపీస్ తీసుకున్నారు ఎక్స్ప్రెస్ బస్సులో. రూట్ మధ్యలో అయితే ఒక చిన్న ఫారెస్ట్ వచ్చింది, చూడండి వ్యూస్ ఎంత బాగున్నాయో. అండ్ ఆల్సో రోడ్ కూడా చాలా బాగుంది. ఒంటిమిట్టలో బస్సు దిగాను అండ్ మెయిన్ సెంటర్లో అయితే ఆగుతుంది బస్సు. ఇది వచ్చేప్పటికి మెయిన్ ఎంట్రన్స్. సో అలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. టెంపుల్ అయితే కనుక 2015 వరకు అయితే ఎండోమెంట్లో ఉన్నట్టు. సో అప్పుడు అంతగా డెవలప్మెంట్ లేదంటున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే మనకి 2015లో అయితే కనుక ఎండోమెంట్లో నుంచి టీటీడీ వాళ్ళు తీసుకున్నారు. అప్పటి నుంచి సో వర్క్స్ అనేవి స్టార్ట్ చేశారు అండ్ ఇంకా జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా. దర్శనం అయితే చేసుకున్నాను. అండ్ ఆల్సో దర్శనం ఏంటంటే కనుక ఇప్పుడు నా వెనక మీరు చూస్తున్నారు కదా, గుడి వర్క్స్ అయితే కనుక రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో అందుకోసం అని చెప్పేసి ఫిబ్రవరి 10 వరకు అయితే ఇక్కడ ఉత్సవ విగ్రహాలు పక్కన మండపంలో పెట్టి ఉత్సవ విగ్రహాలకి పూజలు చేస్తున్నారు రేపు ఫిబ్రవరి 10వ తారీఖు వరకు. ఆ తర్వాత అయితే కనుక ఇక్కడ మళ్ళీ సంప్రోక్షణ చేసి మళ్ళీ ఇక్కడ మెయిన్ మన గర్భగుడి అయితే కనుక పునఃప్రారంభం చేస్తారు. గుడి చరిత్ర, ఈ గుడి అనేది ఫస్ట్ మనకి త్రేతాయుగంలో మొత్తం వచ్చేటప్పటికి ఇదంతా అరణ్యం, దండకారణ్యం కదండి. సో ఆ దండకారణ్యంలో ఉన్నప్పుడు మునులు ఋషులు చాలా మంది ఉండేవాళ్ళు, అలాగే మామూలు సామాన్య ప్రజలు కూడా ఉండేవాళ్ళు. సో అలాగే ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళ కార్యక్రమాలు అవి చేసుకుంటూ ఉంటుంటే వేరే ఒక 2 రాక్షసులు వచ్చి బాగా ఇబ్బంది పెట్టి కష్టాలు పెట్టేవాళ్ళంట. సో అలాగా ఇబ్బందులు కష్టాలు పెడుతున్న వాళ్ళు తట్టుకోలేక మునులు ఋషులు వెళ్ళి అయోధ్య వెళ్ళి శ్రీరాములు వారికి ఇలాగా చెప్పుకున్నారు వాళ్ళ కష్టాలు, ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని మీరే కాపాడాలని చెప్తే అప్పుడు రాముల వారు సీతారామ లక్ష్మణులు ముగ్గురు కలిసి వచ్చి ఇక్కడికి వచ్చి ఆ రాక్షసుని చంపేసి తిరుగు ప్రయాణం అవుతుంటే మునులు ఋషులు వచ్చి మీరు ఇక్కడే ఉండాలి స్వామి, మీరు ఇక్కడే ఉండండి, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు అని అడిగారంట. అడిగితే అప్పుడు స్వామివారు అన్నారు, నేను ఇక్కడ ఉండలేను, నా ఒక స్పర్శ అనేది నేను ఇక్కడ వదిలి వెళ్తున్నాను, సో మీరు దాన్నే పూజించుకోండి అన్నట్టుగా ఇంకా అలా చెప్పేసి వాళ్ళ ముగ్గురి స్పర్శలాగా వదిలేసి వెళ్ళిపోయారు అయోధ్య. మళ్ళీ అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ముగ్గురిది ఒక శిలలాగా, ఏకశిలలాగా ఉంది. అయితే కొన్నేళ్ల తర్వాత జాంబవంతుల వారు ఇక్కడికి పయనిస్తూ ఉండగా ఇక్కడ సో ఆ రకంగా ఇక్కడికి వచ్చినప్పుడు జాంబవంతుల వారు గమనించారు సీతారాములు వాళ్ళు వచ్చినట్టు ఆనవాళ్లు ఉన్నాయి కదా అన్నట్టుగా గుర్తించి ఇక్కడే ఉండి జాంబవంతుల వారు ఆయన స్వయంగా ఆయన చేతులతో ఈ శిలలన్నింటినీ ఏకశిలగా ఉన్నదాన్ని 3 విగ్రహాలుగా చెక్కి వెళ్ళిపోయారు. కొన్ని ఏళ్ల తర్వాత అయితే ఇక్కడ ఇద్దరు దొంగలు ఉండేవాళ్ళు, ఒంటుడు మిట్టుడు అని 2 దొంగలు ఉండేవాళ్ళంట. సో వాళ్ళు ఏంటంటే ఊర్లో అంతా దొంగతనాలు చేసి ఇక్కడ గుడి దగ్గర స్వామివారి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకునేవాళ్ళంట, దాచుకునేవాళ్ళు. అలా ఉన్నప్పుడు ఒక రోజు అయితే కనుక స్వామివారు వాళ్ళకి ప్రత్యక్షమయ్యి మీరిద్దరూ నాకు పూజించండి, నేను మిమ్మల్ని మీరు మళ్ళీ మంచిగా మారిపోండి, ఇది తప్పు అని చెప్తే సో అప్పటి నుంచి అయితే కనుక వాళ్ళు మారిపోయారంట. ఆ తర్వాత అయితే కనుక వాళ్ళిద్దరి ద్వారా వచ్చింది కాబట్టి గుడి బయటికి, అందుకని చెప్పేసి ఒంటిమిట్ట అని పేరైతే వచ్చిందంట. మెల్లంగా చిన్నగా ఒక చిన్న గుడిలాగా కట్టి పూజలు చేస్తూ ఉండేవాళ్ళంట ఊర్లో వాళ్ళు కానీ అందరూ. ఆ తర్వాత మనకి వచ్చిన చోళులు ఆ టైంలో ఏంటంటే
అప్పుడు చోళు రాజుకి అయితే కనుక ఇక్కడికి వచ్చి ఇలాగ పర్యటించినప్పుడు ఈ గుడి విశిష్టత అన్నీ చెప్తే, సో అందుకని చెప్పేసి అప్పటి నుంచి మెయిన్ ఇప్పుడు మీరు ఏదైతే మనం గోపురం కానీ గర్భగుడి మండపాలు ఇవన్నీ ఏమైతే చూస్తున్నామో అవన్నీ మనకి చోళుల టైంలో వాళ్ళు కట్టించినవే. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ లైక్ డెవలప్ చేస్తూ వాళ్ళ స్టైల్లో అయితే కనుక మనకి డెవలప్మెంట్ అనేవి చేశారు. అందుకని చెప్పేసి ఇక్కడ మనకి ఈ ఊరికి ఒంటిమిట్ట, అలాగే రాములు లక్ష్మణులు సీతారామ లక్ష్మణులు మాత్రమే ఇక్కడ విగ్రహాలు ఉంటాయి. ఎందుకంటే అప్పటికి హనుమంతుల వారు ఇంకా పరిచయం అవ్వలేదు, అలాగే సీతారాముల వారు ఇంకా అరణ్యవాసానికి కూడా వెళ్ళలేదు. అందుకని చెప్పేసి ఇక్కడ మనకి గర్భగుళ్ళు అయితే సీతారామ లక్ష్మణుల విగ్రహాలు మాత్రమే ఉంటాయి, స్వయంగా జాంబవంతుల వారు చెక్కినవి. ఈ మండపాలు ఇవన్నీ ఏంటంటే అప్పటి నుంచి 1000 సంవత్సరాల నాటివి కాబట్టి చాలా ప్రాచీనమైనవి. 1356 ఇయర్ శిలాశాసనములు, అప్పట్లో శిలాశాసనం అంటే చూడండి. అలానే మనం గుడిలోంచి బయటికి రాగానే ఎదురుగుండానే మనకి సంజీవరాయ స్వామి దేవాలయం అయితే ఉంటుంది. ఈ గుడిలో అయితే కనుక మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఎగ్జాక్ట్గా మనకి మెయిన్ గుడికి ఎదురుగుండానే ఉంటారు. సో బయట అయితే కనుక ప్రతిష్టాపన జరిగింది. మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాను కడపకి. టైం అయితే 6 అవుతుంది. ఈసారి అయితే నార్మల్ బస్ దొరికింది. ఒక టెంపుల్కి వెళ్ళా కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్. నేను ఒంటిమిట్ట నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ రూమ్కి వచ్చి ఇంకొక వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాను. ఆ గుడిని అయితే చూసుకొని వస్తున్నాను. ఇప్పుడు ఆ టైం 8:30 అయింది అండ్ డిన్నర్ కూడా చేసేసాను పక్కన హోటల్ ఉంటే. సో మళ్ళీ ఒకవేళ ఈ వీడియో దీని ముందు కనుక మీరేం చూడకపోతే కానీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే వస్తుంది, చూడండి తప్పకుండా. నేను రూమ్కి వచ్చేసాను. సో రూమ్లో ఇవాళ పడుకొని ఇంకా బాగా మార్నింగ్ నుంచి బాగా అలసిపోయి ఇప్పుడు 9:30 అవుతుంది. సో రేపు మార్నింగ్ అయితే వచ్చి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి ఇప్పుడు షెడ్యూల్ వేసుకోవాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను.